సరే ఇదివరకు మనము ఫిలిమ్స్లో ఎక్కువ టైము రైటింగ్ టైం తీసుకుంటే ఎగ్జిక్యూషన్ టైము స్పీడ్గా అయిపోయేది సార్. ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్లో మీరు చూస్తుంటే రైటింగ్ టైం ఏమో చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎగ్జిక్యూషన్ 1 ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టేస్తుంది. మీకు ఎట్లా సార్? అంటే మీరు రాసిన కంటెంట్ వేడివేడిగా ఒక రన్నింగ్ టైంలో పబ్లిక్లోకి వస్తేనేమో మీకు ఆ పల్స్ ఒకలా ఉంటుంది రియాక్షన్. అవును. ఇప్పుడున్న ఇండస్ట్రీ డైనమిక్స్లోనేమో ఒక్కొక్క సినిమాని ప్రాజెక్ట్ సెటప్ చేయటం దగ్గర నుంచి రైటర్తోని, ఇప్పుడు మీలాంటి రైటర్తో కూర్చొని ఒక నెలలో 2 నెలల్లో మీ డేట్లు తీసుకొని మీకు కావాల్సింది చూస్తే ఇచ్చేస్తే బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేస్తారు. కానీ మేకింగ్లో పట్టే డిలే వల్ల రైటర్గా మీరేం ఫీల్ అవుతారు సార్? అంటే హౌ డూ యూ సఫర్ ఈ ప్రాక్టీస్ వాళ్ళు ఇప్పుడున్న సినిమాల మార్కెట్ రీత్యా? మనసుకు అలవాటు అయిపోయింది సార్, అది తప్పదు. ఇక అది ఇప్పుడు మారుతుంది, పద్ధతులు మారుతున్నాయి. ఆ మారుతున్న పద్ధతులతో పాటు మనం కూడా మారాల్సిందే, తప్పదు. ఇప్పుడు మన కోసం వాళ్ళు తొందరగా తీయమంటే తీరు, ఆ బడ్జెట్స్ అలా ఉన్నాయి, ఆ క్వాలిటీ అలా రావాలి, తప్పదు. సో ఒకప్పుడు ఇలా చేశారు కదా మీరు కూడా అలాగే చేయండి అని చెప్పేసి అనే రైట్ మనకు లేదు, అనకూడదు కూడా. వర్క్ స్టైల్ మారిపోయింది. ఇప్పుడు హీరోలు కూడా టకటకటక తీసేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఏంటి వీళ్ళు చుట్టేస్తున్నారేమో అనేటువంటి ఫీలింగ్ వస్తూ ఉంది అనుకుంటున్నారు. నిజానికి అక్కడ చుట్టట్లా డైరెక్టర్ చుట్టకుండా కరెక్ట్గానే చేస్తున్నాడు, ఒక ప్లానింగ్తో ఫాస్ట్గానే చేస్తున్నాడు. కానీ హీరో ఎలా ఫీల్ అవుతున్నాడు అంటే ఏంటి చుట్టేస్తున్నాడా ఏంటి డైరెక్టరు నన్ను పెట్టుకొని అనే ఫీలింగ్లోకి హీరోలు కూడా వెళ్ళే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. కాబట్టి ఏంటంటే ఆ డిలే అనేది ఇండస్ట్రీలో ఇక ప్రస్తుతం కామన్ సార్. ఇక అది కామన్. ఆ మారుతున్న పద్ధతులను బట్టి మనం కూడా మారిపోవాల్సిందే. ఇప్పుడు అన్ని అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా బయటకి కనబడే డిపార్ట్మెంట్స్లో లేకంటే పబ్లిక్లోకి ఎక్స్పోజ్ అయ్యే ఆర్టిస్టులు కానీ, ఈ మధ్య కాలంలో డైరెక్టర్లు కానీ, కొన్ని ప్రొడక్షన్ హౌసెస్లో ప్రొడ్యూసర్లు కానీ, వాళ్ళ స్టార్డమ్స్ హీరో ఇమేజ్లాగా ఇండివిజువల్ స్టార్డమ్లు వచ్చేసాయి. ఈ ప్రాసెస్లో రచయితలు ఏమన్నా కొంచెం వెనకబడ్డారని మీకు అనిపిస్తూ ఉంటుందా? లేకపోతే మీరు వాంటెడ్లీ అలా ఇదే బెటర్ అనుకుంటారా? ఏమో సార్, అంటే నా వరకు మాత్రం నేను వెనకబాటుతాను నాకేమి కనపడలేదు. ఓకే, నాకు కనిపించలే. మిగిలిన వాళ్ళ గురించి నాకు తెలియదు. ఓకే, అదే మిగిలిన వాళ్ళ గురించి మనకి ఈ ఇంటర్వ్యూలో అనవసరం కూడా. కానీ నేను అనేది మీ ఫీలింగ్. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు చాలామంది నాకు తెలిసిన రచయితలు డైరెక్టర్లు అవ్వటానికి కారణమే ఈ ఎక్స్పోజర్ అని నేను అనుకుంటూ ఉండేవాడిని. అలా మీకేమన్నా సార్? ఒకటి వాళ్ళు అనుకున్నట్టు రావట్లేదు అనేటువంటి అసంతృప్తి కూడా కొంతమందికి ఉంటుందండి. ఓకే, ఆ గ్యాప్. ఇప్పుడు నేను ఒకటి రాశాను, డైరెక్టర్ ఒకటి తీశాడు అనేటువంటి అసంతృప్తి కొంతమందికి ఉంటుంది. అసంతృప్తి వల్ల కూడా కొంతమంది దర్శకులు అవుదాం అనుకుంటుంటారు. మీరు రాసినవి కూడా చాలా సినిమాలు అలా ఉండుండొచ్చు కదా, వేరే డైరెక్టర్ల చేతిలో ఉంటాయి కదా, అది ఎప్పుడు సాధారణ. మరి మీకు డైరెక్షన్ చేయాలని అనిపించలేదా? ఆ కారణంతో అనిపించలేదు. ఇంకో కారణం ఏదైనా ఉందా? ఆ కారణంతో అనిపించలేదు. ఎప్పుడైనా ఈ కథ నేను చెప్పాలి అని నాకు అనిపించింది అనుకోండి సార్, ఓకే, అసలైన కారణం అదే కావాలని నాకు తెలిసినంత వరకు. ఓకే, అసలైన కారణం ఏది కావాలంటే ఒక కథ మనల్ని కోరుకోవాలి, ఇది నాలాగా నేను చెప్పాలి. అఫ్కోర్స్ ఇంకో డైరెక్టర్ నాకంటే బాగా చేయొచ్చు గాక, కానీ ఈ కథ నాలాగా నేను చెప్పాలి అని నాకు అనిపించిన కథ నాకు దొరికినప్పుడు ఖచ్చితంగా చేస్తాను. ఉందా సార్ అలా ఏదైనా? ఉందండి. ఉంటే చెప్పండి, ఇవాళ రాత్రి కొట్టేస్తాను వచ్చి, సీక్రెట్గా వచ్చి కొట్టేస్తా నెమ్మదిగా. కాదు, అయితే అతి తొందరలో మీరు నమ్మిన కథని మీరు ప్రేక్షకులకి దర్శకుడిగా చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఎందుకంటే ఇన్ని చేసిన వాళ్ళు అది ఈజీగాను బాగా కూడా చేయగలరు మీరు. ఎందుకంటే యువర్ టెక్నికల్లీ సౌండ్ నాకు తెలుసు, అండ్ అన్ని ఫార్మాట్ల మీద సాధికారత కలిగిన అతి తక్కువ మంది టెక్నీషియన్స్, సాంకేతిక నిపుణులు మీరు ఒకళ్ళు. సో మీరు డెఫినెట్గా చేస్తారు. రీసెంట్గా మీరు అమెరికా పర్యటన చేశారు. అవును సార్. ఆ పర్యటన విశేషాలు ఏమిటండి? చాలా అద్భుతం. కెమెరా ముందు చెప్పగలిగినవే చెప్పండి. అలా అన్ని ఏమీ లేవా? అయితే ఇంక పర్యటన వేస్ట్ కదండి. ఇంకెందుకు సార్? చాలా అద్భుతంగా జరిగింది సార్. అందరూ అక్కడ చాలా గొప్పగా ఆదరించారు. అక్కడ కొన్ని ఫంక్షన్స్ కూడా అటెండ్ అయ్యాను. ఓకే, నేను వచ్చానని చెప్పేసి వర్క్షాప్లు కూడా కండక్ట్ చేశారు.
చాలా బాగా జరిగింది మన నిజంగా అక్కడ. తెలుగు వాళ్ళు మోర్ యాక్టివ్గా కల్చరల్ గాను సినిమా పరంగా కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు ఈ మధ్య యూఎస్ఏలో. అయ్యో లాస్ట్ సార్, 10 yearsలో మనం లేవు సార్. మనం ఇక్కడ కూడా అంత లేవు. భాష మీద ఆ, నిజంగా తెలుగు భాష మీద వాళ్ళకున్నటువంటి ఆ అభిమానం ఉమ్, మనకు లేదు. అవును. అంటే ఒకవేళ నేను అనుకోవడం ఏంటంటే దూరం ప్రేమను పెంచుతుందేమో ఉమ్, వాళ్ళు. బాగా చెప్పారు. దూరం ప్రేమను పెంచుతుందేమో వాళ్ళు ఇక్కడ లేకపోవటం వల్ల అవును. మన నాగరికతకి, మన భాషకి, ఇక్కడున్న సంప్రదాయాలకి దూరంగా ఉండటం వల్ల వీటిని అక్కడ బాగా బతికించుకుంటున్నారేమో అని నాకు అనిపించింది. ఉమ్, వాళ్ళు ఎక్కువగా తెలుగు వాళ్ళతో తెలుగే మాట్లాడతారు. అవును. అనవసరం- పిల్లలు పిల్లలు అదే కూడా నేర్పిస్తున్నారు. చాలా స్పష్టంగా, స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతారు. అవును. నిజమైన తెలుగు వాళ్ళలా వాళ్ళు బతుకుతున్నారు. మనం అట్లా కాదు. ఇద్దరు తెలుగు వాళ్ళు కలిసినా కూడా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. మా ఇద్దరికి ఇంగ్లీష్ వచ్చింది చెప్పడానికి. మీ ఇద్దరికి ఇంగ్లీష్ వచ్చిన విషయం మీకు తెలిస్తే చాలు కదా, పక్కడికి ఇంగ్లీష్ తెలియటం. అంతే కదా సార్. అదొకటి నిజంగా నాకు అమెరికాలో అనిపించింది ఏమిటంటే వాళ్ళని చూస్తే నేర్చుకోవాలనిపించింది. ఓ, భాషను ప్రేమించటం, మన నాగరికతని మనం ప్రేమించటం, మనల్ని మనం ప్రేమించుకోవటం ఎంత ముఖ్యం అనేది వాళ్ళని చూసి నేర్చుకున్నాను నేను. చాలా అంటే చాలా బాగా సమ్మప్ చేశారు మీ యుఎస్ ట్రావెల్ని. చాలా అందంగా సమ్మప్ చేశారు. ఏమైనా ప్రత్యేకమైన ఇన్సిడెంట్స్ కానీ వ్యక్తులు కానీ ఉన్నా కూడా మీరు ఈ సందర్భంలో షేర్ చేసుకోవాలని అందరూ సార్, నాకు అక్కడ అందరూ మామూలుగా అసలు అక్కడ మన డల్లాస్లో ఫస్ట్ నేను వెళ్ళింది ఆ వంగూరు ఫౌండేషను చిట్టనరాజు గారు. చిట్టనరాజు గారు ఆయన ఆదరణ కానివ్వండి, అసలు అక్కడ ఆ చిట్టనరాజు గారితో పాటు అక్కడ నాకు పరిచయమైనటువంటి వాళ్ళందరూ. అలాగే డల్లాస్లో ఆ అమ్మాయి నిజంగా సొంత అమ్మాయిలానే చూసుకుంది నన్ను. మీరే పరిచయం చేశారు. మన రాధాకృష్ణ హారతి గారును ప్రశాంతి హారతి వాళ్ళ ఫ్యామిలీ. అవును, ప్రశాంతి గారు అవును. నిజంగా సొంత అన్నలాగా నన్ను ఆ అమ్మాయి చూసుకుంది. వాళ్ళ ఇంట్లోనే నేను ఆవిడకే కొంచెం సినిమా టచ్ ఎక్కువ ఉందని నేను ఆవిడని రిఫర్ చేశాను. వాళ్ళ కుటుంబం అయితే ఆల్రెడీ ఆవిడ ఇంద్ర పెళ్ళాం ఊరు వెళ్తే సినిమాలు చేశారు కాబట్టి. తోటకూర ప్రసాద్ గారు, తోటకూర ప్రసాద్ గారు, ప్రసాద్ గారు కానివ్వండి, ఇంకా ప్రసాద్ గారితో పాటు నాకు పరిచయమైన వాళ్ళందరూ, థానాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా. అలాగే కిషోర్ గారు, కిషోర్ కల్చర్ బావర్చి, అవును, నాటా బోర్డు చైర్మన్ అయ్యారు ఆయన. కిషోర్ గారు ఆయన కూడా ఎంతో ఆదరించాడు నన్ను. ఆయన అందరూ సార్, ఆయన సినిమా వాడే, మన పూర్ణ గారు అబ్బాయి పద్మాలయ. అవునంట, పూర్ణచంద్రరావు గారు అబ్బాయి. సో అందుకనే వీళ్ళ బేసిక్గా డాలస్ వెళ్తే మన ఇల్లు మిస్ అవ్వనెవరు. అవును అవును, మన ఇంట్లో ఉన్నంత బాగానే అంటారు. సో అసలు డల్లాస్ అంతా కూడా నాకేంటో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టే ఉంది. తెలుగు తెలంగాణ ఆంధ్రాలో ఉన్నట్టే ఉంది తప్ప అక్కడ సపరేట్గా నేను యూఎస్ వచ్చాననే ఫీలింగ్ నాకు అక్కడేం కలగల.